ఇరాం లేకుండా 24 గంటల కరెంటు, టింగు టింగు అనుకుంటా పంటకు రైతు బంధు, బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి కట్నం, ఆర్పిల్ల ఉడితే కేసీఆర్ కిట్టు, పల్లెలలో ప్రకృతి వనాలు, గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ఊరూరికి డంపింగ్ యార్డ్లు, ఇట్లా బొచ్చడు పథకాలు పెట్టినామని గొప్పగా చెప్పుకుంటారు గులాబీ పార్టీ వాళ్ళు. కానీ ఇంతకంటే గొప్పగా చెప్పిన ఇంకో పథకం మాత్రం ఏడేసిన గొంగలే ఆడనే అన్నట్లున్నది. ఇప్పుడు ఇంతకు ఏంది ఆ పథకం అని అంటే, అరే ఊర్లలో గోడు చూస్తే పానం దస్తు అనబట్టే కదరా. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇండ్లు అయితే కట్టిలు కానీ ఎవరికి ఇచ్చింది లేదు, ఎవరికి అక్కడికి వచ్చింది లేదు. 10 ఏళ్ల కింద కట్టిన ఇండ్లను పంచలేక పడవ పెడితే గిది పరిస్థితి. ఇగేటు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటట్టు లేదు, మన వాళ్ళకు పోయేటట్టు లేదు, పొయ్యి ముట్టించేటట్టు లేదు అనుకున్నట్టు కావచ్చు. ఊరోళ్ళంతా గుంపైలు ఇండ్లకు తాళాలు వెళ్ళగొట్టిలు, ఇండ్లలో చొరబడ్డారు. ముచ్చటెలక కాగానే పోలీసు వాళ్ళు అధికారులు ఊరికొచ్చి అందరినీ సముదాయించారు ఈ తేలిగా. కొట్లాడే దాంట్లో న్యాయం ఉంటుంది, 100% కొట్లాడే అంశం సహకరిస్తారు. కానీ ఇట్లా కాదు, కొట్లాడే పద్ధతి కాదు. ఇండ్ల పరిస్థితి చూస్తే ఆగం. కిటికీలు ఊసిపోయినాయి, నీళ్ళ ట్యాంకులు పగిలిపోయినాయి, పైకప్పులు ఊడిపడ్డాయి, దర్వాజలకు తలుపులే లేకుంటాయినాయి. ఒకలా ఉన్న గిది పరిస్థితి. చక్కదనాల ఇండ్లు అడ్డగోలు పనులకు అడ్డాలు కాబట్టే. ఇగేముంది, మీరు ఇస్తారా మమ్మల్ని చొరబడమంటారా అని గిట్లా జంగులేపిలు అన్నట్టు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల అనేటి ఊళ్ళో ఉన్న 2 గదుల ఇండ్లు ఇవన్నీ. పాత సర్కారు ఉన్నప్పుడు 32 ఇండ్లకు ముగ్గులు పోసిరు, పిల్లర్లు లేపిరు, టాపు లేచిరు, గరీబోళ్ళందరికీ ఇస్తామని గొప్పలు చెప్తే మాకని అంతేగా పడ్డారు. ఇక ఎవరికి ఇవ్వాలనో తెలియక కట్టినిండ్లను ఇడిచిపెడితే వీటిని ఇంతవరకు కాడిన దిక్కే లేదు. ఇక ఇప్పుడు ఉన్నోళ్ళు కట్టినిండ్లన్నీ పంచి పెడతాం, పేర్లు కూడా ఫైనల్ అయినాయి, ఎమ్మెల్యే సార్తానికి పోయినాయి, పేదోళ్ళకే ఇండ్లు ఇస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఎవరికి ఇస్తున్నారు అనేది అయితే ఎవరికి తెలియదు. ఇస్తే మంచి ముచ్చటే, ఇచ్చేదేదో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లే అన్నలు ఆయనతో తలుసుకుంటారు. అంతా మీ ఊళ్ళోనేనాయే, పొద్దున్న లేస్తే మీ నడమ తిరిగేటోళ్ళేనాయే. ఎవరికి ఇల్లుంది, ఎవరికి ఇల్లు లేదనేటి ముచ్చట మీకు తెలియదాయే. పార్టీలదేముంది, ఇలా ఈ పార్టీలు ఉంటారు, రేపు ఇంకో పార్టీలు ఉంటారు. ఎడుపోయినా ఏ పార్టీ మారినా ఆఖరికి ఓట్లు వేయాల్సిందైతే ఇల్లు లేనోళ్లే కదనే అన్నలు. జర ఇల్లు లేనోళ్ళు ఎవరో చూసి ఇల్లు తలుసుకుంటారు.